కొంచెం 20 minutes తర్వాత పిలుస్తామండి. ప్రాపర్ ప్రెస్ మీట్ ఉంటుంది. ఎప్పుడు 12 సంవత్సరాల ముఖ్యంగా ఈ యొక్క ధాన్యం సేకరణ అంతా కూడా వారు చూస్తారు. ఇప్పటికే ధాన్య సేకరణలో ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని పెట్టడం జరిగింది. అనేక ప్రాంతాల్లో ఎక్కడైతే ధాన్యం వెంటనే పైరు వస్తుందో అక్కడంతా తీసుకోవడానికి ఏర్పాటు చేశారు. దానికి కూడా ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. ఇంకా కొంత గోతం సంచులు కానీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ ఇవన్నీ రావడం లేదు, ఆలస్యం అవుతుందనేటువంటి విషయం మా గౌరవ శాసనసభ్యులు మరి సమావేశంలో జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. వెంటనే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అధికారులు ఉన్నారు, జేసీ గారు ఉన్నారు, సివిల్ సప్లైస్, అగ్రికల్చర్ అన్ని శాఖల అధికారులను కూడా పిలిపించి మాట్లాడాం. జరిగేటువంటి ప్రొక్యూర్మెంట్లో తప్పనిసరిగా ఏ రైతుకి నష్టం లేకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం వాళ్ళకు తోడుగా ఉండి రైతులు పండించినటువంటి పంటని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసే వరకు మన అధికార యంత్రాంగం అంతా పనిచేయాలని చెప్పి జేసీ గారికి, ఇతర అధికారులు కూడా ఇప్పటికే సూచనలు ఇచ్చాం. అవి కూడా మొదలుపెట్టి చేస్తూ ఉంటారు. 2 ఇష్యూస్, ఒకటి జువలదిన్న ఫిషింగ్ హార్బరు, 2 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో చాలా స్పష్టంగా చెప్పాం. నేను మంత్రి సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారితో మాట్లాడా. మార్చి ఆఖరికి 2.5 lakh tons మీకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి టార్గెట్ ఇస్తున్నాము. నెంబర్ 1. ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ ఫ్రెష్ ఆర్డర్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఇంచుమించు 5,50,000 ఎకరాలు 5,50,000 ఎకరాలు ప్యాడీ కల్టివేషన్ జరిగింది. 17 లక్షల టన్నులు దాటిపోతుంది పంట. అందుకని ఏంటంటే ఆయన మేము 6 lakh tons ప్రొక్యూర్ చేయాలన్నాం, ఎందుకంటే బయట మార్కెట్ కూడా పోతుంది కాబట్టి. నాదెళ్ల మనోహర్ గారు మాకు అష్యూరెన్స్ ఇచ్చాడు. రెండోది ఏంటంటే కొంతమంది రైస్ మిల్లర్సు 860 kgs 17% తేమ, 1 kg తేమ ఎక్స్ట్రా ఉంటే 8.5 kg అంటే 20 బస్తాలకి 20 kgs ఎక్స్ట్రా తీసుకోవాలి. 2% ఉంటే 40 kgs తీసుకోవాలి. 3% ఉంటే 60 kgs తీసుకోవాలి. క్వైట్ కామన్. మేము 960 తీసుకుంటాము, 1000 తీసుకుంటామంటే కుదరదు. అది మాత్రం కరెక్ట్ కాదు. చాలా సీరియస్ డిస్కషన్ చేశాం. ఇంకా క్లియర్గా జేసీ గారు, కలెక్టర్ గారు కూడా రేపు రివ్యూ పెడతాము, డైరెక్షన్స్ ఇస్తాము, అటువంటి జరగకుండా చూస్తామని చెప్పారు. అందుకని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మనోళ్ళు ఏంటి, వెబ్ల్యాండ్లో ఎంత 3,50,000 ఎకరాలు అంటే అన్నీ అనవసరం. 5,50,000 ఎకరాలు ప్యాడీ కల్టివేషన్ జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంటు లెక్కల్లో ఉంది. వెబ్ల్యాండ్లో అప్లోడ్ అయిందా లేదా ఇవన్నీ కాదు. పంటలు పండింది, దాన్ని టార్గెట్ పెట్టుకొని 6 లక్షల టన్నులు తక్కువ లేకుండా ప్యాడీ ప్రొక్యూర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది.